దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఈరోజు సండే, అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాలం ఎంతమంది ఆదివారం కూడా మార్నింగ్ 5 to 6 ఊరికే ప్రేరేనండి, ఊరికే ఆరాధనేనండి, ఊరికే దేవుడేనండి అని అనకండి. సూర్యోదయం వరకు సూర్యాస్తం వరకు ఆయనను స్తుతించిన సరిపోదట. ఎందుకంటే మనం దేవుని శక్తిని, దేవుని ఆత్మ బలాన్ని మనం ఎప్పుడు పొందుతామంటే ఆయనను ఆరాధించినప్పుడు, ఆయన వర్తమానం విన్నప్పుడు, ఆయన మనస్సు పూర్తిగా ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన శక్తిని పొందినప్పుడు. ఈరోజు మీరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా, ఒకవేళ కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో, బలహీనమైన పరిస్థితుల్లో దేవుడు మీకున్నాడు. ఏ విషయంలో మీరు భయపడొద్దు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, పడిపోయిన ప్రాకారాలు కట్టే దేవుడు, శక్తిహీనులకు, బలహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రక్షణ కార్యం ఇంకా జరగని వారు, యేసు రక్షకుడు దేవుడు, ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టింది ప్రతి మానవాళి క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి. యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు, యేసు నీ కొరకు రక్తం కార్చాడు, యేసు నీ కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. ఏంటండి యేసు ప్రభుని అంటే? కష్టాలు పోతాయా, బాధలు, నిత్య జీవం, పరలోకం, పాపక్షమాపణ. అంతేకాక ఈ లోకంలో కూడా అబ్బా తండ్రి అని పిలుస్తూ ఆయనతో కొనసాగుతూ ఆయన నిత్య రాజ్యంలోకి చేర్చబడే అద్భుతమైన వర్తమానాలు, ఆరాధనలు వింటూ మనం సిద్ధపడదాం. ఈరోజు మా కష్టాలు తీరట్లేదండి, మా శత్రువులు విపరీతం అండి, మా బాధలండి, చాలా బాధలు ఉన్నాం, ఆదివారం చర్చికి వెళ్ళిన ఏం సంతోషం అండి. లేదండి, వాక్యం వినటం వల్ల విశ్వాసం, క్రీస్తుని గురించి వినటం వల్ల నీలో బలం, బలహీనతలు, పోరాటాలు రావని చెప్పను. అవన్నిటిపైన నువ్వు అధిగమించుటకు దేవుడు నీకు శక్తినిస్తాడు. కాబట్టి ఈరోజు మనందరం చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. 44 కీర్తన 5వ వచనం. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము, నీ నామం వల్లనే మా మీదకి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. ఎవరిని బట్టట? దేవాతి దేవుని యొక్క నామమును బట్టి నీ విరోధులను అణిచివేయబోతున్నావు, నీ శత్రువును తొక్కబోతున్నావు. నువ్వే యేసుక్రీస్తు నామములో నీ శత్రువుని నువ్వు తొక్కబోతున్నావు. నీ విరోధమైనది, పాపమైన, రోగమైన, శాపమైన, నిందలైన, మనుషులైన అన్నీ తొక్కిపడి. అందుకనే దేవుని నామాన్ని బట్టి, మనందరం ఎవరి నామాన్ని బట్టండి? అన్ని నామములకైనా పైనామమైన నజరేయుడని యేసుక్రీస్తు నామమును బట్టే మనకు విజయం. మనం అపవాది ఆయన నామమును బట్టి మనం నీ శత్రువుని నువ్వు త్రొక్కివేయదు, నీ శత్రువులను నీ మీదకి లేచి వారిని నువ్వు త్రొక్కివేయదు. ఈరోజు వాగ్దానం, నీ శత్రువుని నీ మీదకి లేచి వారిని నువ్వు త్రొక్కివేయదు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుటుంబంలో జరగబోతుంది. నీ శత్రువు నువ్వు తొక్కబోతున్నావు, నీకు విరోధం తొక్కబోతున్నావు, ప్రభు కొరకు నిలబడబోతున్నావు. గొప్ప కార్యాలు ఆయన నామాన్ని బట్టి జరగబోతున్నాయి నీ కుటుంబంలో, నీ జీవితంలో. హ్యాపీ సండే మీ అందరికీ. ఈరోజు పునరుద్ధాన దినం. ఆనందంతో ఆరాధించండి ప్రభుని మందిరంలో, స్తుతించండి, వాక్యాన్ని, వాగ్దానాన్ని లైక్ చేసి షేర్ చేయండి, దేవుని నామాన్ని గొప్ప చేయండి. ప్రభు నామాన్ని బట్టి మనకు అన్ని నామాల కన్నా పైనామైన యేసు నామం ఉంది. ఆ నామం ద్వారా రక్షణ, రోగికి స్వస్థత, పాపికి విడుదల, శాప బంధకాల నుంచి. కాబట్టి ధైర్యంగా ఉండండి. అందరూ కూడా ఈ వాగ్దానం బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో అయ్యా, రక్షణ లేని కుటుంబాలకి రక్షణ, మారు మనసు దయచేయండి. ఏ పాపపు జీవితంలో ఉన్న వ్యసనములు, బానిసత్వంలోనే విడిపించండి. ఎవరు విడిపోయిన కుటుంబాలను కట్టబడాలి. ఇంట్లో నాయన భర్త మారి, భార్య మారి, పిల్లలు మారి, అట్లా మారు మనసు కొందరు పొందని వారి కుటుంబాలు రక్షించబడాలి. అయ్యా, మా ప్రపంచాన్ని, మా భారతదేశాన్ని రక్షించండి, మా ప్రియులను రక్షించండి, మా కాలనీ వారు, మా చుట్టుపక్కల వారి క్షేమకరమైన స్థితి, రక్షణ కార్యం మీరు జరిగించండి. అయ్యా, ఈరోజు ఎంతమంది రోగులుగా ఉన్నారు, యేసు పొందిన గాయముల చేత వారికి స్వస్థత కలుగచేయండి. ఎంతమంది అప్పులతో కూరిపోయారు, కృంగిపోతున్నారు, అప్పుల భారం నుంచి విడిపించండి. ఉద్యోగులు లేమి బంధకాల నుంచి విడిపించి చక్కటి జాబ్స్, వివాహం కావట్లేదు, ఎంతోమంది బిడ్డలు వేజులు అవుతున్నాయి, అందం లేదని, కట్నం లేదని ఆడపిల్లలు, మగపిల్లలు ఎన్నో రీతులుగా చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు వారికి జరుగుటకు సహాయం చేయండి. ఎవరెవరు ప్రభా ఇతరితర సమస్యలు, ఇతరితర బాధలు, ఇతరితర నిందలు, ఇతరితర గాయాలు, ఇతరితర అవమానాలతో ఉన్నారు, వారందరికీ విడుదల మీరు దయచేయండి. కోర్టు కేసు కొట్టివేయబడి అయా, అక్రమ అన్యాయం కేసులు నాయన తొక్కివేయబడి నువ్వు అద్భుతం చేయాలి. ఎవరెవరు ప్రభా గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం, గర్భం లేదని ఏడుస్తున్నారు, గర్భఫలం సమస్యలు ఉన్న వారికి విడుదల. ఇతర దేశాలు మా ప్రియులందరినీ రక్షించి వారికి నీ తోడు, నీ కృప అద్భుతమైన కార్యం చేసి వారిని ఆశీర్వదించండి. భారతదేశంలో మా తెలుగు రాష్ట్రాలు, అనేక భారతదేశ చుట్టుపక్కల నలుమూల ప్రజలందరినీ క్షేమము, రక్షణ అయ్యా, దైవజనుల బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి ఆశీర్వదించండి.
అయ్యా కల్వరి మినిస్ట్రీకి విరోధంగా లేచింది అణిచివేయబడి తొక్కివేయబడిన కార్యాలు జరుగును గాక. అందరినీ మీరు ప్రొటెక్ట్ చేయండి ప్రభా. మా దేశంలో సత్య సమాధానం సన్నిధి తోడు ఉంచండి. క్రైస్తవుల మధ్యలో ఐక్యతని, ఆత్మ సంబంధమైన ప్రేమని మీరు కలుగు చేసి సేవకులు, సంఘాలు ఉన్నతమైన కృప పొందుటకు సహాయం చేయండి. ఇదిగో ప్రభు, ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ వారి సంవత్సరంలో వారి శత్రువు తొక్కబడి వారి గొప్ప కుటుంబాలుగా మార్చబడదురుగా కానీ బ్లెస్ చేస్తున్నాం. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ ఈ సంవత్సరంలో నూతన కార్యం వారి పట్ల చేసి వారిని ఆశీర్వదించండి. ఎవరెవరు వారి విన్నపాలతో ఏకీభవిస్తున్నారో ప్రతి వారికి మీ సహాయాన్ని పంపి నాయన, వర్షాకాలం ఇల్లు లేని వారికి సొంత గృహాలు, నాయన రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం, దిక్కులేని వారికి సహాయం, పేదవారికి సహాయం, విధవరాలకు సహాయం, అనాథులకు నీ సహాయాన్ని దయచేసి అందరికీ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ ప్రార్థన ఎంతమంది వాగ్దానం ఏకీభవించారో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, వాగ్దానాన్ని దేవుని మహింపరచండి. మరి దేవుని బిడ్డలారా, ఈరోజు సండే అండి. మీ అందరికీ తెలుసు, బెల్లంపల్లిలో 5 to 6, 7 నుంచి 9, 10 నుంచి 12 కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు. మార్నింగ్ 5 to 6 ఎట్లా ఉంటుంది, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. మిస్ చేసుకోకండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. మరి ఆగస్టు 29 అద్భుతమైనటువంటి 50 దినాలు ప్రారంభ సభ. మీ అందరికీ తెలుసండి, గత 11 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలో శక్తి పొందాం, ప్రార్థించాం, ఆరాధించాం. శ్రేష్టమైన వర్తమానాలైన ఏకముగా కూడి చేసి ప్రార్థనలు ఎన్నో విజయాలు పొందాం. కాబట్టి ఆగస్టు 29 ప్రారంభ సభ. ఒకవేళ ఎన్ని దినాలన్నా మీరు ప్రార్థనలు గడపడానికి ఆ 10, 20, 50 దినాలు ఉండే వరకు కూడా ఉండొచ్చు. ప్రభు సహాయంతో మనందరం కలిసి ప్రభుని ఆరాధించి ప్రార్థించడానికి అక్టోబర్ 17 ముగింపు సభ ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.